తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన సరస్వతి పుష్కరాలు ఈరోజు ఉదయం 5 గంటల 44 నిమిషాలకు రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు ఇప్పటికే పుష్కరాలు ప్రారంభమైన భక్తులు కూడా ఇప్పుడిప్పుడే పుష్కర స్నానం కోసం చేరుకుంటున్న పరిస్థితి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం చేరుకుంటారు. అనంతరం ఇక్కడ పుష్కర స్నానం ఆచరించిన అనంతరం 5 గంటల 22 నిమిషాలకు ఏకశిలతో ఏర్పాటు చేసిన 17 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం ఈ ఏదైతే పుష్కరాలు ఉన్నాయో పుష్కరాలకు వచ్చిన భక్తులను ఉద్దేశించి పుష్కర ఏర్పాట్లకు సంబంధించిన విశేషాలను ఒకే చోట త్రివేణి సంగమంగా ఏర్పడుతున్న ఈ పుష్కర విశిష్టత, దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి భక్తులకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటికే ఈ పుష్కర ఏర్పాట్లకు సంబంధించి మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించినా కూడా కొంతమంది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఎక్కడికక్కడ పూర్తిగా అసంపూర్తిగా ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఘాట్లతో పాటు మండపాల ఏర్పాట్లో కూడా అధికారులతో పాటు కాంట్రాక్టర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఎక్కడ చూసినా కూడా అసంపూర్తి పనులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 22 కోట్లు ఒకసారి 8 కోట్లు ఒకసారి రిలీజ్ చేసి ఈ పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీటిని ఎలాగైనా సక్సెస్ చేయాలి. ఈ పుష్కరాల ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో కొంతమంది కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇప్పటికీ ఈరోజు పుష్కరాలు ప్రారంభమైనా కూడా ఎక్కడ చూసినా కూడా అసంపూర్తిగా అయితే పనులు అయితే దర్శనమిస్తున్న పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి వస్తున్న తరుణంలో కొంతమంది భక్తుల రద్దీ తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ రేపంచి భక్తుల రద్దీ పెరుగుతుంటే వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఏవైనా కూడా పూర్తి స్థాయిలో చేయడం లేదని చెప్పేసి ఒకంత భక్తులు కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ పుష్కరాల కోసం పూర్తిగా 759 బస్సులు తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇంతకాకుండా పోలీసులు కూడా పూర్తిగా 2 షిఫ్టుల్లో మొత్తం 3500 మంది పోలీసులు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి. చూడాలి ఈ పుష్కరాలు ఈ తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఏ మేరకు చాటుతాయి. ఇప్పటికైనా అధికారులు ఈ జరిగిన ఆలస్యాన్ని సరిదిద్దుకొని పూర్తి స్థాయిలో ఈ పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తారా అని చెప్పేసి సాధారణ భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తు రాము, మెగా9 టీవీ, వరంగల్.